నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా నడుస్తూ ఉంది. ప్రజెంట్ మైనంపల్లి గారు కూడా గత కొన్ని నిమిషాల క్రితం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ మీద. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు కార్పొరేటర్ సామల్ హేమ గారు ఉన్నారు. ఎలా చూస్తారంటే మొన్న జరిగిన దాడి విషయంలో మల్కాజ్గిరి అంశం మీద మీ రియాక్షన్? అంటే ఇప్పుడు ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. కేవలం ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట విధానం ఎట్లుందో వారి కిందున్న నాయకులు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. సో వారి ప్రవర్తన కానీ వారి మాట తీరు మారితేనే కానీ కిందున్న నాయకుల ప్రవర్తన కూడా మారుతుందని మేము అనుకుంటున్నాము. ఎక్కడికి పోతే అక్కడ ప్రోటోకాల్ ఇష్యూస్, గతంలో కూడా ఎప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. చాలా కోఆర్డినేట్ చేసుకొని ఎవరున్నా కూడా ఆ స్థానంలో ఎవరు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. హైదరాబాద్లో బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే మన రాజాసింగ్ గారు ఉండేది అప్పుడు, గతంలో ఎక్స్ కూడా కాదు, అంటే ఇప్పుడు వారు బీజేపీకి రాజీనామా చేశారు. కానీ వారు ఉన్నప్పుడు కూడా మినిస్టర్గా, ఇన్ఛార్జ్ మినిస్టర్గా తలసాని గారు ఉన్నప్పుడు వారి నియోజకవర్గంకి పోయినప్పుడు అయినా వారిని ముందు పెట్టుకొని మనము ఏ కార్యక్రమం చేస్తుండే. ఇక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ కాలే. కానీ ఇక్కడ చోటామోటా నాయకులు గల్లీకి ఒకళ్ళు తయారయ్యి ఎక్కడ పోయి మా ప్రభుత్వం అంటే ఇది ప్రజాపాలన అనుకుంటా మాట్లాడుతున్న వాళ్ళు, ఇది ప్రజల ప్రభుత్వం అండి. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటేస్తేనే గెలిచిన ప్రభుత్వం కాదు. అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఓటేసి గెలిపిస్తే వాళ్ళు ఆ స్థానంలో కూర్చున్నారు. కానీ ఇక్కడ మేము ప్రజల పక్షాన్నం, ప్రజలకి అన్ని చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మల్కాజ్గిరి ప్రాంతంలో అదే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కదా. ఎక్కడ లేని ఇదేంటి ఇష్యూని ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం ఒక రౌడీలాగా బిహేవ్ చేసుకుంటా, కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి మీద దాడి చేయడం, మహిళల పట్ల కూడా. అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చూసిన మహిళలని మేము గౌరవం ఇస్తాము, మేము కోటీశ్వరం చేస్తాము, అవన్నీ అడుగుతలేరు మహిళలు. గౌరవం ఇవ్వండి, మీ పార్టీ నాయకులకి గౌరవాన్ని నేర్పియండి ఫస్ట్. మీరు అంటున్నారు కదా ప్రోటోకాల్ అంశం మీద మాట్లాడుకుంటే, అంటే మీరు కూడా యాజ్ ఎ కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ప్రోటోకాల్ అంశం మీకు తాకిందా ఎప్పుడైనా? మా ఏరియాలో కూడా అదే ఇష్యూస్ నడుస్తున్నాయి. మీరు చూడొచ్చు, మా దగ్గర కూడా మొన్న జరిగినప్పుడు కూడా కొంతమంది వచ్చి ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మేము ప్రోటోకాల్ని పాటిస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో వేస్తున్నాము, ఇన్ఛార్జ్ మంత్రి ఫోటో వేసినాము, మా ఎమ్మెల్యే ఫోటో వేసినాం, కార్పొరేటర్ల ఫోటో వేసి ప్రోటోకాల్ పాటిస్తున్నాం. మాకు తెలిసిన కనీసం మేమైనా ప్రోటోకాల్ పాటిస్తున్నాం. సొంత పార్టీ నాయకులే, మీరు ఒక ఫోటో చూపిస్తాం మీకు వాట్సాప్ చేస్తాను, ఒకసారి చూడండి. మరి ముఖ్యమంత్రిని మర్చిపోయి బ్యానర్లలో ఆయన ముఖ్యమంత్రి ఫోటో వేసే పరిస్థితి కూడా లేదు. అంటే అంత దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడ విచ్చలవిడితనం పెరిగిపోయింది, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజాక్షేత్రంలోండి ప్రజల పాలన అనుకుంటా మాట్లాడుతున్న వ్యక్తులు, సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారిని గుర్తించే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రిని గుర్తించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు, మరి ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కానీ, లేదంటే ఈ రకంగా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం కానీ ఎట్లా చూస్తారు? మైనంపల్లి హనుమంతరావు గారి గురించి కంటే బీఆర్ఎస్ పార్టీలో నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళే చాలా రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్నారు. గతంలో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డిసిప్లైన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో వారు అన్ని విధాలుగా అన్ని రకాలుగా పొందిన వాళ్ళు, పదవి పొందినారు, ఫైనాన్షియల్గా సెటిల్ అయిన, గౌరవం పొందిన వాళ్ళు ఉన్నారు, వారి నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని విధాలుగా డెవలప్ అయ్యి ఇప్పుడు ఇంకో పార్టీకి వెళ్ళి ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం, కేవలం వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు హనుమంతరావు గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా లేకుండే, పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేవలం వారి కొడుకు కోసం. వారు పార్టీని రిజైన్ చేసి ఇంకో పార్టీ పోయి ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేవలం కింద నాయకులే కాదు, ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు, ప్రభుత్వమే వారిని అట్లా ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ గాంధీ భవన్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారంటే, గాంధీ భవన్ నుంచి ఇవన్నీ నడుస్తున్నాం అంటే వాళ్ళ పార్టీ వైఖరి ఇట్లుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి అయినా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇట్లనే మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టండి, పోలీసులను పెట్టుకొని మనం అడ్మినిస్ట్రేషన్ నడిపిద్దామన్న ఇదిలోనే అనిపిస్తుంది. దెబ్బలు తిన్న వాళ్ళు మా నాయకులు, అంటే ఇబ్బంది పడిన వాళ్ళు, కానీ ఉల్టా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఎక్కడ పోతుంది రాష్ట్రం అనేది మేము. ట్యాపింగ్ అంశం మీద కూడా ఆయన ఒక మాటలు ఏమనెత్తడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంతమంది హీరోయిన్ల బతుకులు నాశనం చేశారు, ఎంతమంది ఫ్యామిలీని విడగొట్టావు నువ్వు కేటీఆర్ అంటూ కూడా ఒక సవాల్ చేయడం జరిగింది. పిచ్చి మాటలు మాట్లాడకు, ఖచ్చితంగా ఒక బుక్ ప్రచురించిన తర్వాత నేను దాన్ని నేనే పంచిపెడతా అంటున్నాడు ఆయన. ఏం చెప్తాను? వాళ్ళ గురించి మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోవడం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. మేమేం చేసినామా, మా కేటీఆర్ గారు ఏమేమి చేసినారు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటిదాకా ఏ ఒక్క ఆఫీసర్ కూడా బయటికి వచ్చి
పలానా సెలబ్రిటీస్లను పలానా వ్యక్తుల ఫోన్లో ట్యాప్ అయినాయని ఇక్కడ కూడా చెప్పలేదు. అండ్ రీసెంట్గా మనం చూసినాం ఒక మీడియాలోనే, అంటే ఒక ప్రింట్ మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆఫీసర్సే స్వయంగా చెప్పారు ఎటువంటి సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ అవ్వలేదు, సో అవన్నీ రాంగ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీళ్ళు అవన్నిటిని కూడా పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు వాటికి నోటికి వచ్చినంత మాట్లాడుతూ ఏదో వాళ్ళ పబ్లిసిటీని పెంచుకోవాలా, వాళ్ళ మీడియాలో ఉండాలని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓవరాల్గా కోర్టు డిసైడ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డిసైడ్ చేస్తారు. మీరు చెప్పినంత మాత్రాన అది నిజాలు ఎట్లా ఎప్పుడు ఏ టైంకి రావాలనేది తేలుతాయి. డైవర్షన్ పాలిటిక్స్ అండి, ప్రజల్లో ఒకటి భయం. ఇప్పుడు రేపు బోనాలు ఉన్నాయి, ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే భయపడుతున్నారు. అంటే ఎక్కడ ఏ నాయకుడు వచ్చి ఎవరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, గుళ్ళల దగ్గర ఇష్యూ చేస్తారన్న భయంతో ప్రజలు ఇప్పుడు అంటే ఉన్నారు. చాలామంది వచ్చి చెప్తారు రేపు బోనాలు ఉన్నాయి, బోనాలు తీసుకెళ్లాలంటే కూడా మాకు భయం అవుతుంది. ఎవడో కాంగ్రెస్ నాయకుడు వచ్చి మా మీద దాడి చేస్తాడో, మేమేమో నిమ్మలంగా పండగ చేసుకుందాం అని అంటే ఆ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని మా మీద దాడులు చేయడం అనేది చాలా దౌర్జన్యంగా అయిపోయింది. పోలీసు కూడా కొంచెం ఆలోచించాలి. ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి, ఏ ప్రభుత్వమైనా శాశ్వతం కాదు. మీరు వేసుకున్న బట్టలకు న్యాయం చేయండి. మీరు ఏదైతే ప్రామిస్ చేసి ఆ చైర్ ఎక్కుతారో ఆ చైర్కి న్యాయం చేయండి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, కానీ అక్యూజ్లని కాదు. అది గుర్తుపెట్టుకొని రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఈ లెక్కలన్నీ కూడా అంటే ఇట్లా గొడవలు పెట్టుకుంటా పోతే బాగుండదు. సో మీరు ప్రజల పక్షాన ఉండండి. ఇప్పుడు చూడండి క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నాయండి. పోలీసులు ఫోకస్డ్ అంతా కూడా ఓన్లీ ప్రతిపక్ష నాయకుల మీద పెట్టి ప్రజల భద్రతని పక్కకు పెట్టినారు కాబట్టి ఇప్పుడు క్రైమ్ రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. సో అవే వాళ్ళు ప్రజల మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కావు, వాళ్ళు కూడా క్రైమ్ రేట్స్ పెరగకుండా ఉంటాయి కదా. ఇట్లాంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసింది కరెక్ట్? 100% తప్పండి. ఒక ఎమ్మెల్యేగా గెలిచారు, వారికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాక్షేత్రం ఎట్లా ఉండాలన్న అవగాహన లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. చిన్న స్థాయిలో మాకంటే చిన్నవాడు 27 ఏళ్ళకే ఆయన ఎమ్మెల్యే అయినరు, చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. వారు అంటే నేను డాక్టరేట్ని పొందినా, నేను మంచి చదువులు చదివినా అన్నారు. మరి నీకు ఇచ్చిన చదువు ఇదేనా? నీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. నువ్వు ప్రజలలోకి వచ్చి ఆయన మోరోవర్ మీరు ఎమ్మెల్యే ఇక్కడ కాదు, మల్కాజ్గిరిలో నీకేం సంబంధం? మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు గొడవలు కాకుండా చూడాలి. కానీ అదే వేదిక దగ్గరకు వచ్చి నువ్వెంత నేనెంత రా కొట్లాడుకుందాం అని చెప్పేసి ఇట్లా మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 10 ఏళ్ల పాటు చాలా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం అంతటా ఉంది, ఎవరికి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాలేదు. కానీ ఇప్పుడు అందరూ భయపడుతూ బిక్కుమిక్కుమని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పరిస్థితికి వీళ్ళు తీసుకొని వచ్చి ఇప్పటికీ కూడా మారకుండా అదే వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. గాంధీ భవన్ నుంచి ఈ ట్రైనింగ్స్ పోతున్నాయి. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున ఇదే ప్రజలు తిరగబడి వాళ్ళని ఎక్కడ పెట్టాలో, ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో వాళ్ళని ఉంచడానికి ప్రజలు సిద్ధంగా. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారంటే ఓకే టీవీ.